కృపాసహితంగా మాట్లాడుతున్నావా? నీ మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి క్షేమాభివృద్ధి కలుగుతుందా? నువ్వు మాట్లాడినప్పుడు నీ పిల్లలకి క్షేమాభివృద్ధి కలుగుతుందా? నేను తరచుగా ఈ మధ్య ఎక్కువ చెప్తున్నాండి తల్లిదండ్రులకి, బిడ్డల్ని శపించొద్దు, శాపవచనాలు పలకొద్దు మీరు. ఎందుకంటే మీరు శాపవచనాలు చెప్పినప్పుడు ఆ శాపవచనాలు వెళ్ళి మీ పిల్లల డిఎన్ఏలో ఉండిపోతుందంట. వాళ్ళ జీన్స్లో, వాళ్ళ డిఎన్ఏలో ఉండిపోతుంది. వాళ్ళు శాపను అనుభవిస్తారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు శాపను అనుభవిస్తారు, ఆ తర్వాత ఆ తరతరాలకి ఆ శాపం వెంటాడుతుంటుంది. అందుకొరకే పిల్లల్ని దీవించండి. మీ మాటలు మీ బిడ్డల విషయంలో హెచ్చరించొద్దని నేను అనట్లా, గద్దించమని చెప్పట్లా, కానీ బిడ్డల్ని శపించొద్దు. నీకెంత కోపమున్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా నీ పిల్లల్ని నువ్వు శపించామనుకో, వాళ్ళు శాపగ్రస్తులుగా మారే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే నీ నోటి మాటలు నీ బిడ్డల జీవితంలో మేబీ ఫలించవచ్చు. అందుకొరకే సాధ్యమైనంత వరకు ఫలించండి. మీ మాట కృపాసహితంగా ఉండాలి. మీ